లగచర్లలో జరిగిన దాడి ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ అయ్యారు. సీఎస్ శాంతికుమారిని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులు ఇవాళ కలిశారు. లగచర్ల దాడి ఘటనపై వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశాన్ని నిర్వహించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్. ధనలక్ష్మి, వికారాబాద్ జిల్లా లగచర్లలో నిన్న కలెక్టర్పై కావచ్చు ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. కాసేపటి క్రితమే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఎవరైతే దాడి ఘటనకు సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో పాటు జిల్లా అధికారులందరితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాడి ఏ విధంగా జరిగింది, దాడికి దారితీసిన పరిస్థితులపై మంత్రి శ్రీధర్ బాబు ఆరా తీశారు. ఇక ఈ సమావేశంలోనే శ్రీధర్ బాబు కొంత అధికారులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దాడి జరుగుతున్న ఘటనకు సంబంధించి అటువంటి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని సేకరించడంలో ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, పోలీసు వర్గాలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇటువంటి కలెక్టర్పై కావచ్చు, అధికారులపై కావచ్చు ముందు ఇటువంటి దాడులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. శ్రీధర్ బాబుతో సమావేశం తర్వాత కలెక్టర్ ప్రతీక్ జైన్ కావచ్చు, అధికారులందరూ కూడా సీఎస్ శాంతికుమార్ని కలిశారు. శాంతికుమారి కూడా నిన్న జరిగిన ఈ దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా అధికారులతో ఆమె సమావేశమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తానికి నిన్న వికారాబాద్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై కావచ్చు, లేకపోతే ఎంఆర్పై కావచ్చు, జాయింట్ కలెక్టర్తో కావచ్చు, లేకపోతే కొడంకల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారిపై కావచ్చు, ఈ దాడికి సంబంధించిన ఘటన మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. అయితే దీంట్లో ప్రధానంగా కేవలం గ్రామస్తుల ప్రమేయం కాకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ యొక్క ప్రమేయం ఉంది. బీఆర్ఎస్ యొక్క ఉసిగొల్పిన నేపథ్యంలో, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉసిగొల్పిన నేపథ్యంలోనే ఈ లగచర్ల గ్రామస్తులందరూ కూడా దాడికి పాల్పడ్డారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరపాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే దాదాపు 28 నుంచి 30 మంది లగచర్ల గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ దాడికి సంబంధించి 55 నుంచి 65 మంది పాల్గొన్నట్టు ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపి ఎవరెవరైతే దీంట్లో పాల్పంచుకున్న అయితే దాడికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ దాడికి ఉసిగొల్పారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అధికారులు ఏం చెప్పారు, ఎటువంటి డీటెయిల్స్ అందించారు దాడికి సంబంధించి? మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, లేకపోతే సిఎస్ శాంతికుమార్ కావచ్చు, ముందుగా దాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షి కావచ్చు, లేకపోతే దాడిలో కొంత బాధితుడుగా ఉన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వివరాలు అడిగి తెలుసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే దాడికి దారితీసిన పరిస్థితులు ఏంటి, అసలు ఆయా గ్రామంలో విచారణ జరిపింది, ఎందుకంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు వెళ్లిన అధికారులు ముందుగా గ్రామస్తులకు సమాచారం ఇచ్చారల్ల ఇటువంటి సాధారణమైన అంశాలన్నిటి కూడా శ్రీధర్ బాబు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దాడి జరగడానికి ముందు ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీయాల్సిన పరిస్థితి, ఇంటెలిజెన్స్ వర్గాలకు పూర్తి సమాచారం ఉండాల్సింది. కానీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దాడి జరిగేంత వరకు కూడా పోలీసులకు కావచ్చు, ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎందుకు సమాచారం లేదని చెప్పి శ్రీధర్ బాబు కొంత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడికి సంబంధించి ప్రతీక్ జైన్ పూర్తి స్థాయిలో తనపై మహిళ కేవలం చేయి టచ్ అయింది కానీ తనపై దాడి జరగలేదు, కానీ మిగతా అధికారులపై దాడి జరగడం కావచ్చు, లేకపోతే కలెక్టర్ వాహనాలతో పాటు ఎంఆర్ఓ కావచ్చు, జాయింట్ కలెక్టర్ వాహనాలందరిపై కూడా రాళ్లు రువ్వి కర్రలతో దాడి చేసిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా కలెక్టర్ ప్రతీక్ జైన్ శ్రీధర్ బాబు కావచ్చు, సిఎస్ శాంతికుమార్కి వివరించారు. కాబట్టి ఈ దాడి ఘటనలో ఎవరెవరు ఉన్నారు, ప్రత్యక్షంగా ఎవరు పాల్గొన్నారు, పరోక్షంగా ఈ దాడికి సహకరించింది ఎవరు, ఇటువంటి అంశాలన్నిటిపైన సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సిఎస్ శాంతికుమార్ అధికారులను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. థాంక్యూ కరుణాకర్.